ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనము. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించిన తర్వాత మరి ఆయనని సమాధి చేయడానికి ఎవరికి వారే భయపడతా ఉన్నారండి. ఎందుకంటే ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైపోయింది. ఎవరు చేయాలన్న పరిస్థితుల్లో అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను ధనవంతుడు, నీతిమంతుడు, మంచి పేరు కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే రహస్యముగా యేసుక్రీస్తు వారిని వెంబడించేవాడండి. యేసుక్రీస్తు వారికి అతను శిష్యుడు. పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని ఇమ్మని అడుగుతాడండి. పిలాతు అలాగే ఇస్తాడు. మరి అరిమతయి యోసేపు అలాగే నికోదేము ఈ ఇరువురు కలిసి మరి యేసుక్రీస్తు వారిని ఒక క్రొత్త రాతి సమాధిలో ఉంచుతారండి. సమాధి చేసేస్తారు, అంతా అయిపోతుంది ప్రియమైన వాళ్ళరా. తర్వాత ఆ సమాధికి కావలి వారు కావాలి అని ఆ ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు వద్దకు వెళ్ళి కావలి వారిని పంపించండి, సమాధిని భద్రం చేయండి, ఎక్కడ యేసుక్రీస్తు వారు లెగుస్తారో అన్న భయంతో ప్రియమైన వాళ్ళరా. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవరి సమాధిని కూడా భద్రం చేయకపోవచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని భద్రం చేశారు, రాజముద్ర వేశారు. కావలవారు అటు ఇటు కాపలాగా ఉన్నారండి. ఎంత ఘనమైనదంటే ఒకసారి ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి సిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఆనాడు పరిసయ్యులు, ప్రధాన యాజకులు భయపడుతూనే ఉన్నారండి. ఆయన దేహమును కూడా భయపడుతూనే ఉన్నారు. అది యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం అండి. కావున ఒకసారి ఆలోచన చేస్తే మరి ఈయన సమాధి భద్రము చేయబడిన సమాధి అండి. అంతేకాకుండా నికోదేము అలాగే ప్రియమైన వాళ్ళ అరిమతయి అనే వారి ద్వారా సమాధి చేయబడ్డారు యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారి యొక్క ఆ సమాధి కార్యక్రమంలో పాలు పొందింది వారు ఇరువురండి. చూడండి ఎంత దేవుడు వారిని ఆ రీతిగా ఆ టయానికల్లా సిద్ధపరిచాడండి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించేద్దాం. ఎవరికి వాళ్ళే మౌనం అయిపోయారు. ఏం జరుగుతుందో తెలియదు. పిలాతు దగ్గరికి వెళితే ఏం జరుగుతుందో తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో వీరు ఇరువురు రావటము, సమాధి చేయటము, పరిసయ్యులు వచ్చి ఆ సమాధిని భద్రము చేయటము, ఇదంతా కూడా ప్రియమైన వల్లరా చాలా ఉన్నతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎవరు సమాధికి కాపలా పెడతారండి? ఎవరూ కాపలా పెట్టరు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సమాధికి కావలి వారు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.